అసలు మనము ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే ఒక అనుమానం కలిగించే విధంగా ఒక లేడీ డాన్ గా వ్యవహరిస్తూ మరి మీడియాకి అడ్డా అయిన ప్రెస్ క్లబ్కి వచ్చి ఆమె దౌర్జన్యం చేసింది కాక ప్రెస్ క్లబ్కి వచ్చి మరీ ప్రెస్ క్లబ్లో దౌర్జన్యం చేసే ప్రయత్నం చేసింది. మరి అందుకని ఒకవేళ ఏ విలేకరైనా సరే ఆధారాలు లేని నిరాధారమైనటువంటి వార్తలు రాస్తే చట్టబద్ధంగా ఆమె చర్య తీసుకునేదానికి మరి చట్టపరంగా పోవడానికి అవకాశం ఉంది. అది కాదని చెప్పేసి మరి విలేకరులని దౌర్జన్యంగా మరి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల మధ్య మరి వీడియో తీస్తూ బెదిరించి ఆమె కాళ్ళు పట్టించుకోవడం అనేది చాలా అమానుషమైనటువంటిది. దీన్ని ఏపీడబ్ల్యూజేఎఫ్ తీవ్రంగా ఖండిస్తుంది. మరి రేపు పొద్దున జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఆందోళన చేయాలని చెప్పేసి మరి పిలుపునిస్తున్నాం. అయితే పోలీస్ సైడ్ నుంచి ఇంతవరకు మరి ఏమీ చర్య తీసుకోలేదు. అయితే పోలీసులు కూడా మరి కంప్లైంట్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి మేము చర్య తీసుకోలేదు. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆమె మీద చర్య తీసుకుంటామని చెప్పేసి పోలీసుల సైడ్ నుంచి కూడా రిపోర్టర్లు అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి పోలీసులు తక్షణమే ఆమెని అరెస్ట్ చేయకపోతే ఆమె మీద 2 కేసులు పెట్టాలా. మరి ఒక దళిత రిపోర్టర్ని బెదిరించి కొట్టి మరి కాళ్ళు పట్టించుకున్నదైతే ఒక కేసు, రెండోది ప్రెస్ క్లబ్లోకి వచ్చి దౌర్జన్యం చేసి విలేకరుల మీదకి మరి వాహనాన్ని ఎక్కించి హత్యాయత్న ప్రయత్నం చేసింది. కాబట్టి మరి 2 కేసులు కూడా మరి ఆమె మీద నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ మేరకు కూడా పోలీసులకు కూడా మరి విజ్ఞప్తి చేశాము. వారు కూడా సానుకూలంగానే స్పందించారు. మరి తక్షణమే ఆమెను అరెస్ట్ చేయకపోతే రేపటి నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.